హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి టాక్స్ 369. ఈ వ్లాగ్ ఏంటి అంటే మేము అడవి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము. ఈ స్వామిని దేవరంపాడు వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. ఇది దేవరంపాడులో ఉంటుంది. దేవరంపాడు ఎక్కడ అంటే పిడుగురాళ్ళ పక్క ఊరు దేవరంపాడు. అందరికీ ఐడియా ఉంటుంది పిడుగురాళ్ళ అంటే. ఇక్కడ మనకి ఏంటి అంటే పాల్గొన మాసంలో మనకి ఎన్ని శనివారాలు అయితే వస్తాయో అన్ని శనివారాలు తిరునాళ్ళ చేస్తారు. ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెలిశారు. భక్తులంతా ఎవరెవరైతే ఏ కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు ఇక్కడ వచ్చి నెరవేర్చుకుంటారు. చుట్టుపక్కల ఊరి వాళ్ళంతా కోరికలు కోరుకుంటారు. ఇలా కూడా కోరుకుంటారనమాట. అంటే ఆవులు గేదెలు అవి ఉంటాయి కదా, ఆ పాలతో ఈ 5 వారాలు ఎంతైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులను తెచ్చి కానుక రూపంలో వేయడం, లేదు అంటే ఇన్ని వారాలను మొక్కుంటారు. 1వ వారం 2వ వారము ఈ వారం అంతా వచ్చిన డబ్బులు, లేదు అంటే 2 వారాలు వచ్చిన డబ్బులు అలా మొక్కొని ఆ కానుకని తీసుకొచ్చి హుండీలో వేస్తారు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా సరే నెరవేరుద్ది. చాలా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ. నైట్ అయ్యేసరికి ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు, వెంకటేశ్వర స్వామి వస్తారు అని అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వారం కన్నా సెకండ్ వారము 3rd వారము బాగా వస్తారు జనాలు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, అందుకని జనాలు అంతగా ఎవరు లేరు. మధ్యాహ్నం మా ఊరు వాళ్ళు వెళ్ళారంట. అమ్మో చాలామంది వచ్చారంట. అసలు రష్ చాలా ఉందంట. నడవడానికి కూడా ఖాళీ లేదంట. సేమ్ అలాగే 2వ వారం 3వ వారం కూడా సేమ్ అలాగే వస్తారు. అసలు నడవడానికి కూడా ఖాళీ లేకుండా చాలామంది జనాలు వస్తారంట. మధ్యాహ్నం ఇక్కడే భోజనాలు పెడతారు. అది కూడా కొంతమంది మొక్కుంటారనమాట. మేము ఇలా ఇంతమందికి భోజనాలు పెడతాము, ఈ వారం వచ్చి భోజనాలు పెడతాము. కొంతమంది మజ్జిగ అలా ఇస్తారు. అలా మొక్కుకొని మేము ఇది ఇలా దానం చేస్తాము అనేసి మొక్కుకొని అలా దానం చేస్తారు. మేము ఫస్ట్ వారం వెళ్ళాము, ఈరోజు 2వ వారము. ఇంకా ఎవరైనా వెళ్ళాలి అంటే వెళ్ళండి. చాలా పవర్ఫుల్ దేవుడు. ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ మనకేంటి అంటే పొంగల్ పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాము. అక్కడ మా అమ్మ వాళ్ళు చూడండి, రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాయిని దేవుళ్ళ భావించి 3 రాళ్ళను తీసుకొని పసుపు కుంకుమలతో పూజించి అక్కడ పెట్టుకొని ఆ దేవుళ్ళకి మనము నైవేద్యం అర్పించుకుంటాము. మనకి అడవి వెంకటేశ్వర స్వామి స్టోరీ ఏంటి అంటే, మనకి ఫస్ట్ ఇది మొత్తం మనకి కొండ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ కొండ ప్రాంతంలో వెలిసారనమాట. ఇది ఫస్ట్ మనకి ఏంటి అంటే కొండ పైన వెలిసారు. అక్కడ వెలిసాడు అని చెప్పి ఒక ఆమెకి కల్లో కనిపించి, నేను ఇక్కడ ఇలా వెలిసాను, నన్ను చూడటానికి రా అని చెప్తే ఆమె ఉండి నడుచుకుంటూ వచ్చారంట. ఇది ఏంటి అంటే ఇది 100 సంవత్సరాల క్రితంది, ఇప్పుడు స్టోరీ కాదు, అప్పుడు అనమాట. అప్పుడు మనకి ఏంటి మొత్తం ఏమీ లేవు కదా, బైక్స్ కానీ కార్స్ కానీ సైకిల్స్ కానీ ఏం లేవు కదా, నడుచుకొని వెళ్ళాలి ఎక్కడికైనా సరే. ఆమె నడుచుకొని పైకి వెళ్ళిందంట. ఎక్కడ ఏంటి రోజు అలా నడుచుకొని వచ్చి పూజ చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆమె వేడుకుందంట, నేను నా వయసు క్షీణించింది, నాకు ఇంత పైకి ఎక్కలేకపోతున్నాను, కిందకి రా వెంకటేశ్వర స్వామి అని మొక్కుంటే ఆ స్వామి కొంచెం కిందకు వచ్చారనమాట. తర్వాత ఇక్కడ మనకి వెలిసి ఇక్కడ పూజలు చేస్తున్నారు. పైన వెలిసారు కదా, అక్కడ ఏమీ పూజలు ఏం చేయట్లేదు, నార్మల్గా అక్కడ. కాకపోతే మనకేంటి అంటే అక్కడ వెలిసారు అని చెప్పి ఒక కడ్డీలాగా కట్టేసి ఉంది మనకి. అది పైకి వెళ్తే కనిపిస్తుంది ఎక్కడ ఏంటి అనేది, వెంకటేశ్వర స్వామి ఎక్కడ వెలిచారు ఏంటి అనేది మనకి పైకి వెళ్తే కనిపిస్తుంది. ఎవరైనా వెళ్ళాలి అంటే వెళ్ళి చూసేసి రావచ్చు. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనకి కింద పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటి అంటే లోపల కూడా ప్రసాదం తీసుకెళ్ళడానికి లేదు. ఇక్కడ ఇలా 3 రాళ్ళను పూజించి పెట్టారు కదా, అక్కడే మనం నైవేద్యం దేవుడికి సమర్పించుకొని వెళ్ళాలి. నైవేద్యం అర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మనము హారతి ఇచ్చుకొని ఇంకా దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తాము. ఇంకా ఇక్కడ మేము దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అక్కడ బ్యానర్ వేశారు కదా, బ్యానర్లో మనకి
అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆ స్వామి స్వయంభూ వెలిసారు. లోపల వీడియో తీయడానికి అవ్వదన్నమాట. మనకి ఎక్కడ దాకా అయితే వీడియో పర్మిషన్ ఉందో అక్కడ దాకా తీసాను. ఈ స్టెప్స్ త్రూ వెళ్తాము లోపలికి. అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇది కాలినడకన ఇటువైపు స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకి మెట్టు పూజ చేసుకుంటూ ఎక్కుతారు. ఇక్కడ మెట్లు పూజ అనేసి ఉంటాయి కదా, అది ఇక్కడ స్టెప్స్ వస్తాయి వెళ్ళే మధ్యలో. అక్కడ కూడా మనము మెట్లు పూజ చేసుకుంటారు, మొక్కుబడి చెల్లించుకుంటారనమాట. అలా అక్కడ మా హస్బెండ్ చూపిస్తున్నారు ఆ ఒక్క కాయ తీసుకున్న 50 రూపాయలంట, ఆ కవర్ తీసుకున్నా సరే 50 రూపాయలంట. ఇంకా అది చెప్తున్నారనమాట. ఇందాక మెట్లు పూజ అని చెప్పా కదా, అక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లుకి ఇంకా పూజించుకుంటూ వెళ్తారు. పసుపు కుంకుమ అలా కొంతమంది కర్పూరం కూడా పెడతారు, అలా కూడా పెట్టుకొని పూజించుకుంటూ వెళ్తారు. మనము దేవుడికి బియ్యము, కందిపప్పు, వెన్న అవి మొత్తము నైవేద్యంగా ఇస్తాము. ఆ నైవేద్యం అన్నీ ఒక్కొక్క దానిలో వేసుకొని పెడతారు. గుళ్ళో మనం లైన్లో వెళ్తున్నప్పుడే అక్కడ వాళ్ళు పెట్టుకొని ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే వేసుకొని ఇస్తారు. ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళండి, చాలా పవర్ఫుల్ దేవుడు. మనకి 2 వారాలు కంప్లీట్ అయిపోయాయి, ఇంకా 3 వారాలు ఉన్నాయి. పాల్గొన మాసంలో మనకి ఈసారి 5 వారాలు వచ్చాయి. సో మనకి 2 వారాలు అయిపోయినాయి, ఇంకా 3 వారాలు ఉన్నాయి. ఏదో ఒక వారం మీరు వీలు చూసుకొని వెళ్ళేసి చూసేసి రండి. ఏమైనా మొక్కుంటే మీ మొక్కు చెల్లించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.